తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అమృతధార అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 3 వినేద్దామండి. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాయణ గారు. చదివి వినిపించేది పద్మిని. ఆ ముఖంలో అనిర్వచనీయమైన నాజూకుతనం, మళ్ళీ అదే భావన. ఆ అమ్మాయి తనకి తెలుసు, తనది అనే భావం. ఆమెను చూస్తుంటే మనసుకి మంచి గంధం లాంటి హాయి. ఇదేమిటి? అతని మనసు భయపడుతుంది. వెరువుగా వెళ్ళాలనిపించినా వెళ్ళలేకపోతుంది. ఈమె శివకి కాబోయే భార్య. తను మర్చిపోతున్నాడేమిటి? తన చూపులకి జంకినట్టుగా ఆ అమ్మాయి కళ్ళు కిందకి వాలినాయి. ఆమె ఇంకా జడ వేసుకోలేదు. వీపు మీద ఎగురుతున్న జుట్టుని చాలా మామూలు అయిన అలవాటిలాగా కుడి చేత్తో ముందుకు వేసుకుంది. నల్లటి పొడుగ్గా జుట్టు చీకట్లో కృష్ణవేణి నది ప్రవాహంలాగుంది. వంచుకున్న తలలో పాపిడి అడవిలో బంగారు బాటలా ఉంది. ఒకసారి వెళ్ళి ఆ మెడవంపులో ముఖం దించుకుని, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నువ్వు అనాలి అనిపిస్తుంది. అనిపించడం కాదు, ఆ పని జరుగుతుంది. అనిర్వచనీయమైన అనుభూతిలో ఉన్నాడతను. అంతటా నిశ్శబ్దం, మనోహరమైన ప్రశాంతత. ఇంతలో ఖళ్ళేల్మన్న శబ్దం అయ్యింది. అతను ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు. అమూల్య గోడ మీద పెట్టిన ట్రే గాలికి కింద పడింది. ఆ శబ్ద తరంగాలు తురంగాల్లా ఆకాశంలోకి అంతటా ప్రతిధ్వనిస్తున్నాయా అన్నంతా పరుగుదీశాయి. తన మనసు తన అదుపు తప్పి స్వయం ప్రతిపత్తి చూపించడం అతనికి ఇదే ప్రథమం. ఏమిటి వెర్రిమొర్రి ఆలోచనలు? ఏమైంది తనకి? ఆమె మళ్ళీ ఏదో చెప్పబోయింది. ఇంతలో మెట్ల మీద శబ్దమైంది. అడుగో శివ వచ్చేశాడు అంది ఆనందంగా. అంటే వాడి అడుగుల చప్పుడు కూడా అంతా తెలుసునన్నమాట. అప్పటికే శివ పైకొచ్చేశాడు. మనో, ఎంతసేపు అయింది ఆయన వచ్చి అంటూ చెయ్యి అందుకుని మరో చేత్తో అమూల్య చెయ్యి అందుకుంటూ, సారీ అమి, చాలా లేట్ అయింది, బోర్ కొట్టిందా ఎంతో అనునయంగా అడిగాడు. అమూల్య గారంగా బుంగమూతి పెట్టింది. అవును, చాలా బోర్ కొట్టింది. ఈ జన్మకి ఇక నువ్వు రావేమో అనుకున్నాను. బోర్ భరించలేక ఇక చచ్చిపోదామని అనుకుంటూ ఉండగా ఇంతలో ఈయనొచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. లోపలికొచ్చి కూర్చోమంటే కూర్చోలేదు. ఇదిగో ఇక్కడికొచ్చి బుద్ధదేవుడిలాగా మౌనంగా తపస్సు చేసుకుంటున్నారు. నేనే షర్బత్ వంకతో వచ్చి డిస్టర్బ్ చేశాను అంది. అమూల్య అన్న తీరుకి శివ విరగబడి నవ్వాడు. మనోజ్ నవ్వబోయి నిగ్రహించుకున్నాడు. అమూల్య కూడా నవ్వేసింది. వారిద్దరి నవ్వులు హాయిగా ఈ జీవితంలో ఆనందమే తప్ప బాధ ఎరగని వాళ్లలాగా ఉన్నారు. ఉండు, నీకు కూడా షర్బత్ తెస్తాను. చలిగా ఉంది, కాఫీ తెద్దామని అనుకున్నాను, కానీ నువ్వే అంటావుగా 6 గంటలు దాటిన తర్వాత కాఫీలు టీలు కంటే ఏ బత్తాయి రసమో మంచిదని అంటూ వెళ్ళింది. నడకలో నవ్వులో కాస్త చిలిపిదనం, కాస్త సీరియస్నెస్ రెండూ ఉన్నాయి. అమూల్య కనుమరుగవగానే శివ మను చేతిని బిగిస్తూ, మను, నేను లేకుండానే మీ ఇద్దరూ పరిచయం అయిపోయారన్నమాట. అమూల్యని చూసావు కదా, ఎలా అనిపించింది? చాలా మంచి అమ్మాయిలా అనిపించడం లేదు నీకు అన్నాడు ఆతురతగా. బాగుంది. ప్రశ్న ఏమో నన్ను అడిగావు, జవాబు నువ్వే చెప్పేసుకుంటున్నావు. నీ తొందరపాటు ఏం మారలేదు శివ. నువ్వు చాలా చిక్కుల్లో పడతావని భయంగా ఉంది. పడని, నాకేం భయం? నాకు నువ్వున్నావుగా. బాప్రే, కిందటి సంవత్సరం ఆ రామదాసు విషయంలో నువ్వు ఫైట్ చేయకపోతే ఆ ఫ్యాక్టరీ కేసు నా మీద పడి నన్ను జైల్లో తోయించుండేవాడు. ఈ పాటికి నేను ఈ కటకటాల వెనుకో. అవునవును, ఈ పాటికి ఆ జైల్లో ఖైదీలందరినీ పోగు చేసి నీ నిరాహార దీక్ష అంటూ మొదలుపెట్టి ఆ జైలు సూపర్నెంట్కి పిచ్చెక్కించి ఉండేవాడివి. ఆయన ఎవరో అదృష్టవంతుడు. అసలు ఇది బామ్మకి తెలిస్తే. శివ చప్పున మనోజ్ నోటి మీద అరిచేయానించాడు. తెలీదు, నువ్వు చెప్పకు. నాకు తెలుసు, ఈ పెళ్లి మూలంగా ఆ ముసలామితో నేను యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అని. నేను తెలిసి ఈ పెళ్లిలోకి దిగుతున్నాను. నువ్వు నా వైపు ఉంటే ఆవిడ నన్నేం చేయగలదు? నువ్వే నా ధైర్యం అనుకో. కానీ శివ, నీకు అర్థం కావడం లేదు. నేను నీకు అండగా ఉండని విషయాల్లోకి నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నావు సుమా. ఏమిటవి చెప్పు. ఉదాహరణకి ఈ పెళ్లి ఉరుము లేని పిడుగులాగా. ఏమిటి పని? ఈ పెళ్లి గురించి నువ్వు కిన్నుకు వదిలేయమను. ఇది మనిద్దరి జీవితాలకి సంబంధించింది కాదంటావా? ఒక అమూల్య కోసం మనం దూరం అవ్వాలా? అదుగో మళ్ళీ అదే మాట. నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఎందుకు లేదు? ఇష్టం ఉంది కాబట్టే ఇది సమస్య అయ్యి మన జీవితాలు బద్దలు చేయకుండా సజావుగా జరగాలని ప్రయత్నం. నా మాట వినో. నేను బామ్మకి కబురు పంపుతాను. ఆవిడ ఏమీ అనకుండా చూసే పూచి నాది, సరేనా?
శివ ముఖం తిప్పుకున్నాడు. అదిగో మళ్ళీ అదే లెక్చరు. నువ్వు ఎంతసేపు ఆవిడ వైపే ఆలోచిస్తున్నావు. కాదు, నేను నువ్వు సుఖంగా ఉండాలని అనుకుంటున్నాను. శివ, ప్లీజ్, ఈ దొంగచాటు పెళ్లి చేసుకునే కర్మ నీకేమిటి చెప్పు. బాగా అడిగారు. అలా అడగండి, నేను అదే అంటున్నాను, వెనక నుంచి వినిపించింది. మనోజ్ శివాల్లా తిరిగి చూశాడు. అమూల్య ఎప్పుడొచ్చిందో అక్కడ నిలబడింది. షర్బత్ గ్లాసు శివకి అందించింది. నీకు తెచ్చుకోలేదే అన్నాడు. వద్దు అంది. నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. ఇది తాగు అమి, ప్లీజ్. నేను మను ఆ గ్లాసులోది తాగేస్తాంలే. అలా దేన్నైనా సమభాగం చేసుకోవడం మాకు అలవాటే అంటూ గ్లాసు అమూల్య చేతిలో పెట్టాడు శివ. మనోజ్ చేతిలో గ్లాస్ అందుకుని గ్లాస్ ఎత్తి 2-3 గుటకలు తాగి మనోజ్కి తిరిగిచ్చాడు. మనోజ్ ఒక్క గుక్కకు తాగి గ్లాసు చేతిలో పట్టుకుని చెబుతున్నాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయట. ఒక్క మంగళసూత్రం గొలుసు చీర తప్ప. ఈ రెండిటికి నేను తీసుకెళ్దామని నేను చెప్పాను అన్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి అంది అమూల్య. ఆ అమ్మాయి ముఖంలో నిజంగానే రావాలనే ఆసక్తి లేదు. ఓహో, నువ్వు రాకుంటే కుదరదు అన్నాడు శివ. వారిద్దరి తర్కం తెగేయట్లేదు. వాళ్ళకసలు దేనికి తొందర ఉన్నట్టే లేదు. ఎవరి విషయమో మాట్లాడుతున్నట్టుగా నిబ్బరంగా ఉన్నారు. మనోజ్ టైం చూసుకున్నాడు. బంగారం దుకాణం 9 గంటల వరకే ఉంటుంది. ముందు దోవలో చీర తీసుకుని వెళ్దాం. మీరు త్వరగా బయలుదేరాలి, ఆలస్యం అవుతుంది అన్నాడు. అమి రెడీయేనా అన్నాడు శివ. అబ్బా, కాస్త లైసెన్స్ కోసం ఎందుకో ఇంత హడావిడి సణుక్కుంటూ అంది అమూల్య. ఈ మాట వినగానే మనోజ్ కళ్ళల్లోకి చర్రమన ఆగ్రహం వచ్చింది. విన్నావా ఆ అమ్మాయి ఏమంటుందో? కోపంగా అడిగాడు. శివ నవ్వుతూ, అమూల్య అలాంటివి చాలా అంటుంది. తన తత్వం అర్థమైతే నువ్వే నవ్వేస్తావు అన్నాడు శివ మనోజ్ చేతిలో గ్లాసుని అందుకుంటూ, చేతను పైకెత్తి షర్బత్ తాగుతూ. నేను ఇంత క్రితం మన లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాను అన్నాడు శివ. మనోజ్ ఉలిక్కి పడ్డాడు. లాయర్ గారి దగ్గరకా? ఎందుకు? ఈ రోజు వరకు నేను ఒంటరివాణ్ణి, రేపటి నుంచి కాదుగా. అమూల్య బాధ్యత నా నెత్తి మీద ఉందాయే. నేనేమో దేశదిమ్మరిని. ఆమె భవిష్యత్తు గురించి రక్షణ ఏర్పడాలి కదా. ముఖ్యంగా ముసలావిడ అమూల్యని పీడించుకుని తినకుండా చూడాలి. అమ్మ నగలన్నీ లోకం నుంచి తెప్పించడానికి వెళ్ళాను. రేపటి నుంచి అవి అమూల్యవి. మనోజ్ మాట్లాడలేదు. ఊపిరి బిగబట్టినట్టు చూస్తున్నాడు. శివ చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. అతన్ని తను వెనక్కి తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు అనిపిస్తుంది. సంవత్సరం క్రితం తనే రాదత్తయ్య నగలో తన పేరిట లాకర్లో ఉంచాడు. ఇదంతా తన కళ్ళ ముందే జరుగుతుంటే ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉండిపోయాడు. ఆ మనోజ్కి చాలా కష్టంగా ఉంది. తనేం చేయలేని చిత్రమైన పరిస్థితిలాగా ఉంది. అమూల్య కింద నుంచి కేక పెట్టింది. శివ, నేను రెడీ, వస్తున్నాం తొంగి చూస్తూ చెప్పాడు. పదమను అంటూ దారి తీశాడు. ఇంకో నిమిషం ఆగమన్నా అతను ఆగేట్టులేడు. మనోజ్ తప్పనిసరిగా వెనక మెట్లు దిగి వచ్చాడు. ఇంటి తలుపు తాళం వేసి బ్యాగ్ తీసుకుని చెప్పులేసుకుని రెడీగా ఉంది. అమూల్య తెల్లటి చీర మీద అక్కడక్కడ విచ్చుకుంటున్న ఎర్ర గులాబీ మొగ్గలు ఎంబ్రాయిడరీ చేస్తున్నాయి. హఠాత్తుగా చూస్తే అవి నిజంగానే పించేశారా అన్నంత సహజంగా ఉన్నాయి. ముగ్గురు కారు వైపు వస్తుంటే మురళి జ్యోతినెత్తుకుని ఎదురొచ్చాడు. మనోజ్, మీ వదిలి రమ్మంటుంది. అందరూ ఈ పూట భోజనం మా ఇంట్లోనే అని చెప్పమంది అన్నాడు. మురళి కళ్ళు కుతూహలంగా అమూల్యని శివని పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు కాదురా మురళి, షాపింగ్ ఉంది, రేపు చూస్తాం, బాయ్. డియర్ జ్యోతికి చేయి చూపించాడు. బాయ్ అంకుల్ అంది జ్యోతి. మనుకి చిన్నపిల్లలు ఇట్టే మాలిమవుతారు, నన్ను చూస్తూనే భయపడతారు అన్నాడు శివ. బహుశా నీ గడ్డం చూసాయి ఉంటుంది అంది అమూల్య. కావచ్చు నవ్వాడు. అమూల్య పెళ్లి కూతురిలాగా సిగ్గులా ముభావంగా లేదు. అదేదో ఫ్రెండ్తో పిక్నిక్ వెళ్లే సందర్భంలాగా మాట్లాడుతుంది. ముగ్గురు కారులో కూర్చున్నారు. అమూల్య వెనక సీట్లో కూర్చోబోతుంటే శివ వారించాడు. పర్వాలేదు, ఇక్కడికి రా అంటూ ముందు డోర్ తీసి పట్టుకున్నాడు. ముందు సీట్లో ఉన్న మనోజ్ కోటు తీసి వెనక సీట్లో ఉంచాడు. అమూల్యని మనోజ్ పక్కన కూర్చోమని ఆదేశించాడు. అమూల్య పక్కన తను కూర్చున్నాడు. మనోజ్కి ఇది చాలా ఇబ్బందికరంగా, అభ్యంతరంగా అనిపించినా ఏమీ అనలేకపోయాడు. అతనికి ఈ అనుభవం చాలా కొత్తగా ఉంది. శివతో తోచిన మాట నిష్కర్షగా అనలేని అసందిగ్ధత భావం. మనోజ్ డ్రైవ్ చేస్తున్నాడు. అమూల్య తలలో పెట్టుకున్న సన్నజాజి పూల వాసన తేలి వస్తున్నాయి. కారు ఒక మధుర సువాసన మేఘంలా తేలి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. మళ్ళీ అదే, తన విజ్ఞతని, విచక్షణని తోసిరాజని ఒక ఉవ్వెత్తు కెరటం లాంటి భావతరంగం.
అమూల్య తన సొత్తు అయినట్టుగా ఈ కారులో తమతో పాటు కూర్చున్న శివ ఏ క్షణంలోనో మధ్యలో దిగిపోవలసిన ప్రయాణికుడు మాత్రమేనన్నట్టుగా మనోజ్ టై సరిచేసుకున్నాడు. తన అంతరంగం ఎందుకిలా విచ్చలవిడిగా హఠం చేస్తుందో అతనికి తెలియడం లేదు. కారు కంచి చీరలకి ప్రసిద్ధి చెందిన షాప్ దగ్గరకు వచ్చి ఆగింది. ఆ షాపు మనోజ్కి సుపరిచితమే. బామ్మకి ఎన్నోసార్లు కొని తీసుకుని వెళ్ళాడు. తెలిసిన వాళ్ల పెళ్లిళ్ళకి కొనడానికి స్వప్నతో పాటు ఎన్నోసార్లు వచ్చాడు. కారు ఆపి మనోజ్ దిగాడు. శివ కూడా దిగాడు. కానీ అమూల్య మాత్రం రాలేదు. శివ, ప్లీజ్, నేను కారులోనే ఉంటాను, నీకు నచ్చితే చాలు అంది. సరే సరే. శివ వెంటనే ఒప్పుకోవడం చూసి మనోజ్కి ఒళ్ళు మండింది. ఈవిడ గారి 3 నిమిషానికో రకం అన్నమాట. అలాంటప్పుడు అసలు రావడం దేనికి? మనోజ్, శివ ఇద్దరూ లోపలికొచ్చారు. షాప్ అతను చీరలు చూపిస్తుంటే శివ కళ్ళజోడు సరిచేసుకుంటూ, మనో, వీటి వ్యవహారం నాకు బొత్తిగా తెలీదు, నువ్వే చూడు అన్నాడు. ఇది బాగుంది శివ, నీకేమో తెలీదు, ఆవిడ గారేమో మహారాణిలాగా కారు దిగిరారు. మనో సణుక్కుంటూనే ఉన్న చీరల్లో నెమలి పింఛం రంగు పెద్ద జరీ బోర్డర్తో అందంగా ఉన్న చీర ప్యాక్ చేయించాడు. ఆ అమ్మాయి శరీరధారి మంచి రంగే కాబట్టి ఇది బాగానే ఉంటుంది. అబ్బా, చాలా ఖర్చు, మనోజ్ బిల్లు చెల్లిస్తుంటే అన్నాడు శివ. అప్పుడే ఏమైంది, పెళ్ళైన తర్వాత చూడు కోపంగా అన్నాడు మనోజ్. తర్వాత అమూల్య అన్ని విషయాలు తనే చూస్తానని అంది అన్నాడు శివ. అవునవును, ఎందుకు చూడదు? నీ ముక్కుకి తాడు వేసి ఆవిడ గారి చేతికిస్తున్నావు. ఆ తర్వాత స్వారీక ఆవిడిష్టం. ఇప్పుడు నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు లోపల అనుకున్నాడు మనోజ్. ఇద్దరు బయటకొచ్చారు. మనోజ్ ఖచ్చితంగా చెప్పేశాడు. చూడు, బంగారం షాప్ దగ్గర ఆవిడ గారు కారు దగ్గరంటే మీ ఇద్దరిని ఈ రోడ్డు మీద వదిలేసి నా దారి నేను పోతాను. మీ పెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటిది మనో, నువ్వు మరీ ఆ బిజినెస్ గొడవల్లో ఈ డబ్బు లెక్కల్లో అలసిపోయి ఊరికినే చిరాకు తెచ్చుకుంటున్నావు. శివ నోటి నుంచి వ్యాఖ్యలు వినేసరికి మనోజ్కి తల 2 చేతులతో పట్టుకోవాలి అనిపించింది. ఇద్దరు కారు దగ్గరకు వచ్చేసరికి అమూల్య కారులో ఓ మూలకి ఒదిగి కూర్చుని హాయిగా పుస్తకం చదువుకుంటుంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకునే స్పృహే లేనట్టుగా పుస్తకంలో లీనమైపోయింది. మనోజ్ విసురుగా డోర్ తెరిస్తే ఉలికిపాటుగా తలెత్తి చూసింది. అదేమిటి, అప్పుడే వచ్చేసారేమిటి అంది ఆశ్చర్యంగా. ఆమె, చాలా మంచి చీర దొరికింది. అబ్బా, అన్ని రకాల చీరల్లో మను వెంటనే దీన్ని ఎలా గమనించాడో నాకు అర్థమే కావడం లేదు అన్నాడు. అమూల్య కనీసం చీర ఏం రంగు అని కూడా అడగలేదు. కారు బంగారు నరగుల షాప్ దగ్గరికి వచ్చాగింది. అప్పటికే 9 గంటలు కావడంతో జన సమ్మర్దం పూర్తిగా తగ్గింది. మనోజ్ కారు దిగాడు. అమి, దిగి మాతోరా. మనోజ్ చాలా కోపంగా ఉన్నాడు. పాపం, ఎన్నో పనులు వదులుకుని మన కోసం వచ్చాడు. నువ్వు రాకపోతే మనిద్దరినీ ఈ రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతానని అన్నాడు. కర్మ, అన్నీ చెప్పాల్సిందే కాబోలు మనోజ్ లోపల అనుకుంటుంటే అతని దవడ ఎముక బిగిసింది. అమూల్య ఏమనుకుందో ఏమో. పుస్తకం మూసి బ్యాగ్లో పెట్టుకుని దిగొచ్చింది. మనోజ్ను చూడగానే షాప్ యజమాని ఎరుగున్నవాడిలాగా పలకరింపుగా స్వయంగా తనే ఎదురొచ్చాడు. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించి తీసుకుని వెళ్ళాడు. మనోజ్ అడగగానే రకరకాల గొలుసులు తెచ్చి ముందు పెట్టాడు. మనోజ్ వాటిని పరీక్ష చేసి శివ ముందు పెట్టాడు. అమూల్య వాటిని కాకుండా షాప్లో అద్దాల వెనక అమర్చిన నగలని కాలక్షేపంగా చూస్తుంది. చెప్పు, ఏది బాగుంది నీకు అన్నాడు మనోజ్. శివ కళ్ళజోడు సరిచేసుకుని చూస్తూ, అమి, ఇలారా, ఏది బాగుంది నీకు అన్నాడు. ఏదైనా పర్వాలేదు, దూరం నుంచే చెప్పింది. అదుగో మళ్ళీ. శివ కోపంగా చూశాడు. అమూల్య దండం పెట్టేసింది. శివ నవ్వేశాడు. వాళ్ళ తతంగం ఏమిటో మనోజ్కి బొత్తిగా అర్థం కావడం లేదు. టైం గడుస్తున్న కొద్దీ చిరాకు రెట్టింపు అవుతుంది అతనికి. వీళ్ళిద్దరికీ పెళ్ళంటే ఆటల్లాగా ఉంది. రేపటి గురించి ఇద్దరి ముఖాల్లో ఆదురుతయే లేదు. లేదు, తనే పొరబడుతున్నాడేమో. అది ఇద్దరి మధ్య ఉన్న చనువు కావచ్చు. వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరు మాటిమాటికి కళ్ళతోనే సంప్రదింపులు, కులాసా నవ్వులు. మనం మమ్మల్ని క్షమించి వదిలేద్దో. ఈ నగల విషయం మా ఇద్దరికీ బొత్తిగా తెలీదు. నువ్వే సెలెక్ట్ చేసేద్దో. బాగుంది. పెళ్ళి ఏర్పాట్లు అంటే నా నెత్తి మీద పెట్టావు. నీ మీద ఇష్టంతో ఒప్పుకున్నాను. ఈ మంగళసూత్రం బాధ్యత కూడా నాదేనా? ఓహో, అలా అనవద్దు. నువ్వు సెలెక్ట్ చేసిందంటే నాకు ఇష్టం. మనోజ్ శివ వైపు చూశాడు. శివ ముఖంలో స్వచ్ఛతకి అతని ఆగ్రహం కరిగిపోయింది. మనోజ్ గొలుసులన్నీ శ్రద్ధగా చూశాడు. అతని మనస్తత్వం చిన్నప్పటి నుంచి అంతే. ఏ బాధ్యత అప్పగించినా శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేస్తాడు.
ఒకసారి నిర్ణయం చేసుకునే ముందే తొందరపాటు అశ్రద్ధ లేకుండా జాగ్రత్తగా ఏకాగ్రతతో ఉండి ఆ నిర్ణయం చేయాలి అంటాడు. తర్వాత మోసపోయానని కానీ నచ్చలేదని కానీ అనుకోవడం అతనికి ఇష్టం ఉండదు. అది అతని స్వభావానికే విరుద్ధం. అందుకే చాలా ఖచ్చితంగా పనిచేస్తున్నాడు. తనకిచ్చిన 2-3 గొలుసులను తీయించి ఒక్కొక్కటి అమూల్య మెడలో వేసుకుని చూపించమన్నాడు. బాగుంది, ఫ్యాషన్ పెరేడ్లా. అమూల్య సణిగింది. ప్లీజ్, శివ వారించాడు. ఓకే. అమూల్య బుద్ధిమంతురాలాగా గొలుసు వేసుకుని మనోజ్ వైపు తిరిగింది. మనోజ్కి ఒక పట్టాన ఏదీ నచ్చలేదు. చివరికి సింగిల్ డైమండ్ పొదిగిన మంగళసూత్రం ఒక చైన్తో నుంచి తీయించి డిజైన్ చేత గట్టిగా ఉన్న మరో గొలుసులో వేయించాడు. నాకు ఇది బాగుంది. శివ, నువ్వేమంటావు అడిగాడు. ఏమమి? అతను అమూల్య వైపు తల తిప్పాడు. ఏదైతేనే, నిర్లిప్తంగా అంది. ఆ నిర్లక్ష్య ధోరణికే మనోజ్కి మండిపోతుంది. ఇది మిగతా నగల్లాగా కాదు శివ, రోజు మెడలో ఉండేది. నీ మీద పెత్తనం ఇచ్చే గుర్తు ఇది అన్నాడు మనోజ్. అమూల్య వెంటనే అనేసింది. శివ, నేను చచ్చినా రోజూ వేసుకోను, ముందే చెప్పాను. సరే సరే అన్నాడు శివ. ఈ అమ్మాయి ఇలా శివాని చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్న ప్రదర్శన చూసి సహనంతో ఊరుకోవడం మనోజ్ నిబ్బరానికి పెద్ద పరీక్షలాగా ఉంది. షాపు యజమాని గొలుసు తూకం వేసి ఖరీదు చెప్పాడు. బిల్ చేయించండి అన్నాడు మనోజ్. అమ్మో, అంత ఖరీదా? వద్దు శివ, వేస్ట్ అంది అమూల్య. నిజమే అమి, మను ఒక్క నిమిషంలో ఆలోచించు. అంత డబ్బు? శివ సందేహంగా అన్నాడు. షటప్ శివ, స్టాప్ ఇట్. షాపు యజమానికి వినిపించకుండా తగ్గు స్వరంతో అన్నాడు. ఎంత వేస్ట్ అంది అమూల్య. మనోజ్కి వెంటనే శివాని రెక్కపట్టి లేవదీసి తనతో లాక్కెళ్తూ అమూల్యతో, వీడి పెళ్ళి నీతో నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. నీ దారిన నువ్వెళ్ళు అని ఆజ్ఞాపించి శివుని తనతో తీసుకుని వెళ్ళిపోయి ఈ బాధల బందీ నుంచి తప్పించాలని ఎంతగానో అనిపించింది. కానీ అది షాపు, అందరూ తనకి తెలిసిన వాళ్లే. ఇక్కడ గొడవ జరిగితే వాళ్ళు వేరుగా అర్థం చేసుకోవచ్చు. అందుకని బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అమూల్య తనలో కోపాన్ని ఎంత రెచ్చగొడుతుందో ఆమెకు తెలియడం లేదు. కానీ ఈ పెళ్లి కాని, ఇది తీర్చుకునే అవకాశమే తనకి రాదా? ముగ్గురు వచ్చి కారులో కూర్చున్నారు. మనోజ్ ఈ పూట మనకి డిన్నర్ ఇస్తున్నాడు అన్నాడు శివ. అబ్బా, ఏదో అనబోయి అమూల్య శివ ముఖం చూసి ఆగిపోయింది. శివ, సింపుల్గా ఉండే హోటల్ ఏదైనా? ఒళ్ళు మండిన మనోజ్ తనకిష్టమైన హోటల్కి తీసుకుని వచ్చాడు. అది వెస్ట్రన్ టైప్ హోటల్. లోపల అడుగు పెట్టగానే మ్యూజిక్ పెద్దగా వినిపిస్తుంది. అమూల్య ఆ వాతావరణం చూసి ముఖం చిట్లించింది. శివ అమూల్య చేపట్టుకున్నాడు. ఆ స్పర్శలో ప్లీజ్, నా కోసం అభ్యర్థన ఉంది. ఇది మనోజ్ గమనించకపోలేదు. ముగ్గురు టేబుల్ దగ్గర కూర్చున్నారు. మనోజ్ బేరర్ రాగానే ఆర్డర్ ఇచ్చాడు. టేబుల్ దగ్గర కూర్చోగానే ఈ వాతావరణంతో తనకి పని లేనట్టుగా బ్యాగ్లో నుంచి పుస్తకం తీసుకుని వడిలో పెట్టుకుని చెంపకి చెయ్యానించుకుని పుస్తక పట్టణంలో లీనమైపోయింది. శివ చూసి ఊరుకున్నాడే తప్ప ఏమీ అనలేదు. రేపటి నుంచి భార్యాభర్తలు కాబోతున్న ఇద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఊహించగలుగుతున్నాడు మను. అతని అంతర్యం అంతా శివ క్షేమం ఆదృత మేఘాలతో నిండిపోసాగింది. పెళ్లి గురించి ఆదృత అంతా శివ పడుతున్నాడు తప్ప ఆ అమ్మాయికి ఏం పట్టనట్టుగా ఉంది. శివాని కొంగుకు కట్టేసుకున్నానన్న ధీమానా అది? లేక పట్టనట్టుగా ఉండడం అది నటన? మనోజ్ టైం చూసుకున్నాడు. 10 గంటలు కావస్తుంది. రేపు రాత్రి 10 గంటలకే ముహూర్తం. రేపు ఈ పాటికి శివ జీవితం పూర్తిగా వేరవుతుంది. గుండెలో నుంచి వస్తున్న నిట్టూర్పు అణుచుకున్నాడు. అతనికి ఆ క్షణంలో నిష్కపటంగా ఉన్న శివ ముఖం చూస్తుంటే మనసులో ఏదో అపురూపమైన దానికి శాశ్వతంగా వీటుకోలు చెబుతున్న క్షణాలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదివరకు గతంలో తను శివ కలిసి హోటల్కి ఎన్నోసార్లు వచ్చారు. ఎంత నవ్వులు, ఎన్ని జోకులు. అదంతా ఏమైపోయింది? మనోజ్కి ఆ క్షణంలో మనసంతా విషాదంగా అనిపిస్తుంది. శివ చేసుకుంటున్న ఈ పెళ్ళి తనకి బామ్మకి జీవితాల్లో ఏ మార్పులు తెస్తుందో తనకి బాగా తెలుసు. శివ రహస్యంగా చేసుకుంటున్న ఈ పెళ్ళి ఎంత అఘాతమవుతుందో. చిత్రం, తను శివ మాట కాదనలేక సాయపడుతున్నాడు. ఆంతర్యంలో ఎక్కడో పోనీ వాడికి నచ్చిన పిల్ల ఇన్నాళ్ళకి కనిపించింది. ఈ పెళ్లితో నన్న వాడి జీవితం కుదుట పడుతుందేమోననే ఆశ రెపరెపలాడుతుంది. ఇది తెలిస్తే బామ్మ తనని జన్మలో క్షమించదు. అసలు దీనికంతటికీ కారణం ఎవరు? అతని చూపులు అమూల్య మీదకి మళ్ళినాయి. ఆ అమ్మాయి హఠానికి కోపం వస్తుంది తప్ప ఆ అమ్మాయిని చూస్తుంటే శివని తన నుంచి దోచేస్తుంది అనే ద్వేషం కలగడం లేదు. అమూల్య ఏం పట్టనట్టుగా చదువుకుంటుంది. ఎంత అదృష్టవంతురాలు.
రణభూమి లాంటి సంక్షోభంలోకి తనని నెట్టివేసి అమాయకురాలిలా తనకేం తెలియనట్లే చదువుకుంటుంది. అతనికి ఆ క్షణంలో ఆ పుస్తకం లాగి పక్కకి గిరాటేసి ఆమె రెక్కపుచ్చుకుని లాక్కెళ్ళి, తల్లి నీకు దండం, మా జీవితాలతో ఆటలాడకు, నీ దారిన నువ్వు వెళ్ళిపో, మా దారిన మమ్మల్ని వదులు, నీకేం కావాలన్నా ఇస్తాను అని చేతులు జోడించి చెప్పాలి అనిపించింది. ముందుగా అమూల్య ఉనికి ఏమాత్రం తెలిసినా ఈ పెళ్లి జరిగేదే కాదు. మనోజ్ కళ్ళ ముందు ఏవో కదిలినాయి. చూస్నే అని అవి శివ చేతివేళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. అమూల్య కూడా తలెత్తి చూసింది. ఏం లేదు అన్నాడు. మనోజ్ నిశిత దృష్టి అమూల్య ముఖం మీద నిలిచింది. అతని చూపులకి అమూల్య తడబాటుగా కళ్ళు పుస్తకంలోకి తిప్పుకుంది. ఇంతలో డిన్నర్ వచ్చింది. డిన్నర్ తింటుంటే ఆ క్షణంలో మనోజ్కి మౌనంగా భోంచేస్తూ అత్యంత లావణ్యంగా ముగ్ధ మనోహరంగా ఉన్న ఈ అమ్మాయి తను జయించలేని ప్రత్యర్థిలాగా అనిపించసాగింది. మనోజ్ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. వాతావరణం హఠాత్తుగా మబ్బుపట్టి ఈదురుగాలి రయ్యన వీస్తుంది. శివాని అమూల్యని దించి వస్తుంటే దోవలోనే కారులో రేడియో న్యూస్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, రాబోయే 48 గంటల్లో గాలి వేగం గంటకి 150 కిలోమీటర్ల భారీ వర్షం, జాలర్లకు హెచ్చరిక అని తెలియజేసింది. వాన ఉధృతంగా పడడంతో మనోజ్ రేడియో ఆపు చేశాడు. కారు షెడ్లో పెట్టి ఇంట్లోకి వచ్చేసరికి నౌకర్ ఎదురొచ్చి బామ్మగారు ఫోన్ చేశారని, అర్జెంటుగా మాట్లాడాలని అన్నారని చెప్పాడు. మనోజ్ తటపటాయించాడు. బట్టలు మార్చుకుని పైజామా లాల్చి ధరించి వానకు తడిసిన జుట్టు తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. పక్కనే ఫోన్ ఉంది. రిసీవర్ తీసుకుని పావురాలపల్లి డైల్ చేయబోయాడు. అంతలోనే విరమించుకుని ఆగిపోయే రిసీవర్ పెట్టేశాడు. బామ్మ ఎందుకు చేసింది? శివ పెళ్లి విషయం తెలిసిందా? తనని అడిగితే ఏం జవాబు చెప్పాలి? చెబితే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. తనకి నచ్చని విషయం జరగకుండా చూడడంలో బామ్మకి సాటి మరెవ్వరూ లేదు. ఆవిడ మనసెప్పుడో వర్తమానంలో జరిగే సంఘటన ఫలితం భవిష్యత్తులో తన కుటుంబం మీద ఎలా ఉంటుందా అనే ముందు చూపే ఎక్కువ. కుటుంబ క్షేమానికి పరువుకి ఏమాత్రం ప్రమాదం అనిపించినా ఆవిడ పని జరగనీయకుండా ఏదో విధంగా చక్రం అడ్డువేస్తుంది. అక్కడ కొడుకు కూతురు అనే అపేక్ష కూడా ఏమీ ఉండదు. అడ్డురావు. ఈ పెళ్లి గురించి చెబితే జరగదు. చెప్పకపోతే తను ఆవిడని మోసం చేశానని ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. ఈ అబద్ధం బామ్మకి తనకి మధ్య గల అనుబంధానికి పెద్ద గొడ్డలు పెట్టైనా తను ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ తికమక పడడం, ఈ మనో సంఘర్షణ ఈనాడు తనకి కొత్త ఏం కాదు. చిన్నప్పటి నుంచి బామ్మ శివాల మధ్య జరిగే యుద్ధంలో దానివల్ల అశాంతి వల్ల ఆ ఇద్దరికంటే తనే ఎక్కువ పీడింపబడుతున్నాడు. విభిన్న ధృవాలు బద్ధశత్రువులైన ఇద్దరిని సమన్వయం పరచడం అనేది చిన్నప్పటి నుంచి తనకి ఒక యుద్ధమే. ఈ యుద్ధంలో యుక్తితో కొన్నిసార్లు, నిజాయితీతో కొన్నిసార్లు, ఆత్మీయతతో మరికొన్నిసార్లు తనిద్దరినీ పోగొట్టుకోకుండా గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. తనకి ఇద్దరూ కావాలి. వీరిద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా తన జీవితంలో కన్నో కాలో లేనట్టుగా శూన్యంగా ఉంటుంది. అసలు తన మూలంగానే ఇన్నాళ్ళు ఇంటిలో అనుబంధం తెగ్గొట్టుకోకుండా ఉన్నాడు. శివ వెళ్ళిపోవడం తనకిష్టం లేదు. శివకి ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. జీవితంలో ఇక ముందైనా వాడికి న్యాయం పూర్తిగా జరగాలని పట్టుదల, ఆకాంక్ష. తనలో శివ పట్ల గల ఈ ఆత్మీయత బామ్మకి తెలియదు. తెలియకుండా జాగ్రత్త పడ్డాడు తను. తెలిసిందా, బామ్మ ఎప్పటికప్పుడు అక్కడికక్కడే తేల్చుకోగలదు. అవసరమైతే నాతో పాటు తనని బయటికి పంపేయగలదు. ఆవిడ వెళ్ళగొడితే బయటికి వెళ్ళలేని పిరిగితనం తనకేమీ లేదు. కానీ ఆవిడ మళ్ళీ ఒంటరిదైపోతుంది. అడుగడుగున జీవితం ఆవిడని ఏదో విధంగా శపిస్తూ వస్తూనే ఉంది. ఒక స్త్రీగా చదువు సంధ్యలు అంతగా లేకపోయినా, ఇంట్లో వ్యక్తులతో సామరస్యం లేకపోయినా, బయట ఈ ప్రపంచంతో, చుట్టూ ఉన్న ఈ సమాజంతో ఢీ అంటూ అడుగడుగునా ఎదురయ్యే మోసాలని ఎదుర్కొంటూ ఆవిడ 80 సంవత్సరాల జీవితం నెట్టుకొచ్చింది. ఇల్లు సురక్షితంగా కాపాడింది. ఈ చర్మదశలోనైనా ఆవిడ నిశ్చింతగా సుఖంగా ఉండాలని తనకి ఎంతగానో అనిపిస్తుంది. ఒక మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి సుఖపడాలి. జీవితం అంతా వెలతమయమయ్యి చిరిగిన ఆకులాగా మృత్యు ఒడిలోకి రాలిపోకూడదు. బామ్మ ముఖంలో అరుదుగా కనిపించే చిరునవ్వు ఎప్పటికీ ఉండాలని తన తపన. కానీ విధి విన్యాసం ఆవిడ మీద ఎప్పుడూ కొరడా జులిపించడమే తప్ప కనికరం చూపించడం లేదు. లేకపోతే శివ పెళ్ళి ఇలా సమస్య దేనికి? హాయిగా తాము కూడా సరేనన్న వ్యక్తిని చేసుకుంటే అందరికీ ఎంత హాయి. బామ్మగారికి ఫోన్ చేశారా బాబు? మీరు చేయకపోతే మళ్ళీ ఆవిడే చేస్తారండి. చాలా అర్జెంట్ అన్నారండి. మాణిక్యం మళ్ళీ గుర్తు చేశాడు.
చేస్తాను అన్నాడు మనోజ్. అతని చెయ్యి ఫోన్ మీద ఆనింది. పోనీ బామ్మకి చెప్పేస్తే? ఓహో, శివకిచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఇంతలో ఫోన్ అదే మోగింది. పరధ్యాసగా ఉన్న మనోజ్ ఉలిక్కిపడ్డాడు. ఫోన్ మీద చెయ్యానించాడు, కానీ తీయలేదు. అది అర్జెంటు అన్నట్టు మోగుతూనే ఉంది. సందేహం లేదు, బామ్మే. తప్పదు. అతను రిసీవర్ తీసి హలో అన్నాడు. అవతల నుంచి రుక్మిణమ్మగారి గొంతు వినిపించింది. మనో. తర్వాత ఫోన్ సరిగా లేదు. బరుమన్న ధ్వని. బామ్మ. మనోజ్ అరుస్తున్నా ఆవిడకి వినిపించడం లేదు. బయట వాన గాలి రెట్టింపు అయినాయి. బామా తను పిలుస్తూనే ఉన్నాడు. ఫోన్ సడన్గా డైల్ టోన్ వచ్చింది. బామ్మ పెట్టేసి మళ్ళీ చేస్తుందనుకున్నాడు, కానీ ఫోన్ రాలేదు. తనే చేయబోయాడు. ఫోన్ పాడైపోయింది. ఫోను లైన్ కలవడం లేదు. మనోజ్ ఫోన్ పెట్టేశాడు. అతనికి ఆ క్షణంలో దేవుడు తనని కరుణించి సాయం చేసినట్టు అనిపించింది. 24 గంటలు బామ్మతో తను ముఖాముఖి మాట్లాడకుండా ఉంటే చాలు. శివ పెళ్ళైన తర్వాత బామ్మ ఇంకేం చేయలేదు. శివ ఎటూ ఇక్కడ ఉండనే ఉండడు. ఒక సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది. శివ పెళ్ళవగానే ఈ నెపంతో విడిపోయినట్టు ప్రకటించి శివ పేరు మీద ఉన్న ఆస్తి, బ్యాంకులో డబ్బు, వ్యాపారంలో షేర్లు అతనికి అప్పచెప్పేయొచ్చు. పని జరిగిన రోజున తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు కాదనడానికి కూడా అంత బలం ఉండదు. మనోజ్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. బయట వాన గాలి మూసి ఉన్న అద్దాల కిటికీని ఎడాపెడా తాకుతూ శబ్దం చేస్తున్నాయి. ఇదెక్కడ హోరుగాలి? ఇంత వానేమిటి? మనోజ్కి ఎందుకో ఆ క్షణంలో మనసంతా ఒంటరిగా అనిపించసాగింది. తన జీవితంలో చిన్నప్పటి నుంచి డబ్బుకి సుఖాలకి కొదవలేదు. అయినా చుట్టూ సమస్యల మూలంగా ఎప్పుడూ ఏదో ఒక అశాంతి. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తన తోటి పిల్లలు సెలవులకి కన్యాకుమారి, కాశ్మీర్ అంటూ ప్లాన్లు వేసుకుంటే తను సెలవులు ఎప్పుడొస్తాయా, ఎప్పుడెప్పుడు పావురాలపల్లి వెళదామా అంటూ ఎదురు చూసేవాడు. అక్కడ బామ్మ ఒక్కత్తి తన రాక కోసం 1000 కళ్ళతో ఎట్లా ఎదురు చూస్తూ ఉంటుందో తనకు తెలుసు. తను వచ్చిన క్షణం నుంచి ఆ ఇంట్లో సందడే. 1000 ఏనుగుల శక్తి వచ్చిన దానిలాగా ఉత్సాహంగా ఉండేది బామ్మ. తనతో పాటు శివ కూడా బామ్మకి అలా చేదోడుగా ఆపేక్షగా ఉంటే ఇంక ఎంత సంబరపడేదో. అనవసరంగా ఇద్దరూ ఎప్పుడో గతించిపోయిన విషయాలు తవ్వుకుని హాయిగా ఉండాల్సిన ఇంటిని సమస్యల వలయం చేస్తున్నారు. తను ఎంత మొత్తుకున్నా ఇద్దరి పట్టుదలలు వదిలేవాళ్లే కారు. మనోజ్ కాళ్ళు చాచుకుని వెనక్కి వాలి పడుకున్నాడు. మాణిక్యం వచ్చాడు. పొద్దుపోయింది, పడుకోండి బాబు అన్నాడు. చిన్న లైట్ వేయినా? నిద్రబద్ధకంగా అన్నాడు. మాణిక్యం పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు. దిండొకటి తెచ్చి మనోజ్ తల కింద పెడుతూ, చెప్పడం మర్చిపోయానండి, మీరు ఊర్లో లేనప్పుడు కరుణాకరం గారు వచ్చారండి. నిద్ర కళ్ళని ఆవరిస్తూ ఉండగా అన్నాడు. మాణిక్యం ఇంకేదో చెబుతున్నాడు. నిద్ర వచ్చేస్తున్న మనోజ్ వెళ్ళమన్నట్లు ఎడం చెయ్యి ఊపాడు. మాణిక్యం వెళ్ళిపోయాడు. తిరిగి తిరిగి అలసిపోయిన మనోజ్ గాఢ సుషుప్తిలోకి జారిపోయాడు. అలా ఎంతసేపు అయిందో. కాలింగ్ బెల్ గయ్యన మోగుతుంది. మనోజ్కి మెలకు వచ్చింది. బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. వస్తున్నా వస్తున్నా. మాణిక్యం నిద్రలో నుంచి లేచినట్లుగా వచ్చి పరిగెత్తాడు. మీరా అంటున్నాడు. కాళ్ళు బురద అయినాయి, నీళ్లు తీసుకురా. అది కరుణాకరం గొంతు. మనోజ్ టైం చూసుకున్నాడు. 5 గంటలు కావస్తుంది. మనోజ్ గబాల లేచి కూర్చున్నాడు. అబ్బబ్బా, ఏం వానా ఏం వానా. కరుణాకరం లోపలికొచ్చాడు. ఏమిటి ఇప్పుడొచ్చారు అడిగాడు మనోజ్. బామ్మగారు పంపారు. బామ్మ? ఏం పని? అదేమిటి బాబు, మర్చిపోయారా? ఎల్లుండి నాన్నగారు పోయిన రోజు. సంతర్పణ ఉంది. పేదవాళ్ళకి చీరలు, దోవతలు తెమ్మని పంపారు. మీకోసం నేను వస్తే వైజాగ్ వెళ్లారని అన్నారు. ఫోన్ చేస్తే బయటికి ఎక్కడికో వెళ్లారని అన్నారు. మిమ్మల్ని రేపు నాతో తీసుకుని రమ్మన్నారు. ఓహో, మనోజ్ నిస్సహాయంగా చూశాడు. రేపు నాకు కాస్త పనుంది. రేపు రాత్రికి బయలుదేరొస్తాను. బట్టలు అవి రేపు తీసి వస్తాను. మీరు 11 గంటలకు వెళ్ళిపోండి అన్నాడు. అలాగే అన్నాడాయన. మనోజ్ లేచొచ్చి తన బెడ్రూమ్లో పడుకున్నాడు. బయట వాన జల్లు పడుతుంది. ఇంకా కాళ్ళ దగ్గర ఉన్న రగ్గు తీసి కప్పుకున్నాడు. వెచ్చగా ఉంది. అతనికి గాఢ నిద్ర పట్టేసింది. మనో లే. ఎవరో లేపుతున్నారు. మనోజ్ బద్ధకంగా గాఢ సుషుప్తిలో నుంచి కళ్ళు విప్పాడు. ఎదురుగా శివాముఖం. మనోజ్ నుదురు చిట్టించాడు. సందేహం లేదు, నిజంగా శివాయే. లే. ఏమిటి ముద్ర నిద్ర? నీకు ఈ రోజే దొరికిందా? టైం ఎంతయిందో తెలుసా? మనోజ్ టైం చూసుకున్నాడు. బాప్రే. చటుక్కున లేచి కూర్చున్నాడు. 9 అవుతుంది. నేను ఇంట్లో కాలు పెట్టగానే ఆ శకున పక్షి ఎదురయ్యాడు. ఎవరు? కరుణాకరమా? అవును. ఆయన ఎందుకొచ్చాడు? నువ్వేమైనా ఆవిడ గారికి? నోర్ముయ్.
రేపు డాడీ పోయిన రోజు. నేను మర్చిపోయాను. నన్ను తీసుకురమ్మని బామ్మ పంపింది. ఎప్పుడు వెళ్తున్నావు? సాయంత్రం నీ పెళ్ళయ్యి మీ వధూవరులని రైలు ఎక్కించిన తర్వాత. శివ ఈరోజే బెంగళూరు వెళ్ళిపోతానని వచ్చిన రోజునే టిక్కెట్లు వేయించుకున్నాడు. నా సంగతి ఏం చెప్పలేదుగా? చెప్పలేదు. అయినా చెబితే మాత్రం నిన్నెవరు ఆపగలరు? అది నిజమే అనుకో. కానీ ఆ ముసలావిడని నేను నమ్మను. ఆవిడ ఏదైనా చేయగలదు. ఆవిడకి హనుమంతుడు లాంటి ఈ శకున పక్షి ఉన్నాడుగా. శివ, పెళ్లి రోజు కాస్త ఈరోజైనా శాపనార్థాలాపు. ఓకే, నువ్వు నాతో వస్తున్నావా? ఓహో, కరుణాకరంతో వెళ్ళి షాప్లో చీరలు దోవతలు కొని పంపాలి. ఆయనని బస్ ఎక్కించి 3 గంటలకు సరిగ్గా నీ దగ్గర ఉంటాను. ఆతృత పడకు. అన్ని ఏర్పాట్లు అయినాయి. నేనొస్తూ దండలు తెస్తాను. అబ్బా, ఎన్నడూ లేనిది వానేమిటి బాబు? నీ పెళ్లికి సంబరపడి కప్పలు బాకాలు ఊదుతున్నాయి. మనోజ్ నవ్వాడు. అయితే నేను వస్తాను. ఫోన్ చేస్తే పలకలేదు. ఉన్నావా లేవా అని పరిగెత్తుకుని వచ్చాను. శివ లేచాడు. మాణిక్యం, కాఫీ తీసుకురా. కూర్చో. శివ, ఆఖరిసారి కలిసి కాఫీ తాగుదాం. శివ, అన్నట్లు మర్చిపోయాను. రాత్రి చీర మంగళసూత్రం ప్యాకెట్ కారులోనే ఉండిపోయాయి. తీసుకుని వెళ్ళు. బీరువా దగ్గరికి వెళ్తూ అన్నాడు మనోజ్. ఓహో, నీ దగ్గరే ఉండని. నేను ఒక పని మీద వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళడం లేదు. నువ్వు వచ్చేటప్పుడు పట్టుకురా. మాణిక్యం కాఫీ తెచ్చాడు. ఇద్దరూ తాగుతున్నారు. శివ గబగబా తాగేశాడు. నీ పెళ్లికి ప్రతి చిన్న పని నా చేతే చేయిస్తున్నావు. ఏమిటి నాకు బహుమతి? శివ నవ్వేశాడు. చాలా అరుదుగా, ఎంతో హాయిగా, ఆనందంగా ఉంది ఆ నవ్వు. నీకా? అమూల్యని అడిగి చెబుతాను ఏమిద్దామంటుందో. బహుశా జీవితాంతం గుర్తు పెట్టుకునేదేదో ఇవ్వాలి అంటుంది. షటప్ శివ, గెటౌట్ ప్లీజ్, కోపం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. ఆ మాట నిజంగా అంటున్నావా? నేననేదేముంది? నువ్వే ఆ పని చేస్తున్నావు. నువ్వే వెళ్ళిపోతున్నావు. నేనెక్కడికి వెళ్ళను మనో. శివ వెళ్ళబోతున్నవాడల్లా వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరికి వచ్చాడు. మనోజ్ ఛాతి మీద చెయ్యానించి చిరునవ్వుతో, ఇక్కడే శాశ్వతంగా నిన్ను ఎప్పుడూ అలజడి పెడుతూ అశాంతి పాలు చేస్తూ ఉంటాను. సరేనా? నాకు తెలుసులే నీ మనసులో ఏం ఆలోచన ఉందో. ఈ పెళ్లితో నేనేదో దూరం అయిపోతానని. కానీ అది చాలా పొరపాటు సుమా. ఇంతవరకు నేను ఒక్కడినే. నీకిప్పుడు నాతో పాటు అమూల్యను కూడా తీసుకుని వచ్చి నీ మెడకి అంటగడుతున్నానులే. నీకు ఇద్దరి బాధ్యత. ఏడిపిస్తున్నట్లుగా కొంటెగా అన్నాడు. శివ, ప్లీజ్, పొద్దుటే నా సహనానికి పరీక్ష పెట్టుకో. కరుణాకరం వస్తాడు. నువ్వు వెళ్ళాయినా. మనోజ్ శివ భుజాలు పట్టుకుని గుమ్మం వైపు బలవంతంగా పంపించాడు. అవును కదూ, ఆయనకు ఒంటి నిండా చెవులు, తల నిండా అతి తెలివితేటలు, వీపు నిండా కళ్ళు. వస్తాను. సరిగ్గా 3 గంటలకి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను వస్తానన్నానుగా. నువ్వు రాకుండా ఎలా ఉంటావు? నాకు తెలియదా? ఇక విసిగించనులే. ఇదే ఆఖరిసారి, ప్రామిస్. శివ వెళ్ళిపోయాడు. శివ తిరిగొస్తుంటే కరుణాకరం బయట నుంచి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు తీవ్రంగా చూసుకున్నారు. మనం బజార్ ఎప్పుడు వెళ్దాం అన్నాడాయన లోపలికి వస్తూ. 10:30కి. జాబితా లిస్ట్ తెచ్చారా అన్నాడు. ఈ వానేమిటో ముసురు చిరాగ్గా ఉంది అన్నాడాయన సణుక్కుంటూ. అమృతధార 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.